తనకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతగా సమర్థవంతంగా పనిచేస్తాను అంటున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురి వెళుతున్న ఆయనకు సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన తనకు మంత్రి పదవి లభించింది అని లక్ష్మణ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ న్యాయం చేశారన్నారు. ఈ రాష్ట్ర క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపూర్ ప్రజల యొక్క ఆశీస్సుతో నరసింహస్వామి దయ ఆశిస్తుంది మా పెద్దలు శ్రీనివాసరావు గారు వారందరి కోఆపరేషన్తో మా దేవుడి నరసింహస్వామి ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు మొదటిసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా. చాలా మంచి రోజు అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మా సిద్దిపేట సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్న ఒకసారి సిద్దిపేటలో మీరు ఆగాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించిన మా మంత్రివర్యులు మా బలహీన వర్గాల మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న తప్పకుండా ఒకరోజు ఈ ప్రాంతానికి వస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజానికానికి కానీ ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ఏదైతే దళిత వర్గాలకు అట్టడు వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చాలా గొప్పగా అన్ని వర్గాలను సమన్యాయం చేసే విధంగా మంత్రివర్గంలో అవకాశం రావడం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మా సామాజిక మాదిక వర్గం నుంచి మంత్రిగా అవకాశం రావడం, అదేవిధంగా మా వాకిడి శ్రీహరి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు వర్గం, మా పెద్దలు డాక్టర్ వివేక్ గారు మా షెడ్యూల్ క్యాస్ట్ మాల వర్గం నుంచి, అంటే అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదైతే అమలు చేసే విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ ప్రజానికానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అన్ని వర్గాలను కలుపుకుపోయిన విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం ముందుకెళ్తా అనే విషయాన్ని కూడా